కానీ ఇవాళ ఈ ప్రభుత్వం ఏం చేస్తున్నది 100-110 రోజుల నుంచి మనం కూడా సార్ చెప్తే ఓపిక పట్టినాం. వీళ్ళు లంగలని తెలుసు, అరిచేతుల వైకుంఠం చూపెట్టి గెలిచినని తెలుసు, 420 అడ్డమైన హామీలు ఇచ్చి ప్రజలను బురిడి కొట్టించి ఆగం చేసి గెలిచినని తెలుసు. తులం బంగారం అన్నారు. నేను కేసీఆర్ గారు అడిగింది, మరి లక్షల పెళ్లిలేని నిన్న 4వ తారీఖు 3వ తారీఖు నేనే తిరిగిన ఒక 10-15 పెళ్లిలకు. మరి ఎక్కడైనా తులం బంగారం ఇచ్చిండా? ఎటువంటి హామీలు ఇచ్చిండ్రు? బంగారం ఫ్రీ, బర్రె ఫ్రీ, నువ్వు ఏదడుగుతుంది ఫ్రీ, స్కూటీ ఫ్రీ, ఏదడుగుతుంది ఫ్రీ అన్ని చెప్పి ఇలా రైతులకు ఏం చెప్పిండ్రు? 2 లక్షల రుణమాఫీ అన్నాడు. అది కూడా మనం డేట్ అడగలే. డిసెంబర్ 9 నేనే చేస్తా, సంతకం పెడతా అన్నాడు. డిసెంబర్ 9 సోనియా గాంధీ బర్త్డే, ప్రమాణ స్వీకారం అదే రోజు పెట్టుకున్నాడు. కానీ మళ్ళీ ఏడికెళ్ళి ఏం ఫోన్ వచ్చిందో తెలియదు. డిసెంబర్ 9 కాదు, 2 రోజుల ముందే చేసిండు ప్రమాణ స్వీకారం. ఎందుకంటే కుర్చీ కూడా ఎత్తుకపోతాడేమో అని భయం. 2 రోజుల ముందు ప్రమాణ స్వీకారం చేసిండు. కానీ 2 లక్షల రుణం మాత్రం ఎగ్గొట్టిండు. అప్పటి నుంచి ఇప్పటిదాకా దాని ఊసు కూడా లేదు. మరి మొన్న విలేకరులు అడిగినారు, పాపం రేవంత్ రెడ్డి గారు డిసెంబర్ 9 రుణమాఫీ అన్నావు కదా ఏమాయే అని అడిగితే, మీరు సీరియస్ గా తీసుకోవద్దమ్మా, ఈ ముచ్చట్లన్నీ సీరియస్ గా తీసుకోవద్దట. రైతులు పిచ్చోళ్ళ లెక్క కనబడతాను ముఖ్యమంత్రికి. సీరియస్ గా తీసుకోవద్దట. రుణమాఫీ చేయలేదు. ఇలా బ్యాంకులో ఏమో నోటీసులు పంపుతాను, రైతులు కడతావా సస్తవా, కడతావా సస్తవా అని చెప్పి మెడ మీద కత్తి పెట్టినట్టు బ్యాంకులు ఒక దిక్కు, ముఖ్యమంత్రి ఏమో సీరియస్ గా తీసుకోవద్ది ముచ్చట అంటాడు. మరి ఏం చేద్దాం మనం? ఇట్లనే దద్దమ్మలాగా, చేతగానోళ్ళలాగా, సేవగానోళ్ళ లెక్క అయ్యో ఎలక్షన్ ఓడిపోయినాం కదా అని బీరిపోయి ఎవరి ఇంట్లో వాళ్ళు దుప్పటి కప్పుకొని పండుకుందామా? లేక రైతుల తరపున కొట్లాడదామా? ఆలోచించండి దయచేసి. నేను మిమ్మల్ని కోరేది, 2 లక్షల రుణమాఫీ ఒకటే కాదు ఎగ్గొట్టింది, క్వింటాల్కి 500 రూపాయలు అన్నాడు బోనస్. ఒక వరికే కాదు అన్ని పంటలకు ఇస్తా అన్నాడు. ఇప్పటి వరకు దాని మీద ఉలుకు లేదు, పలుకు లేదు. కౌలు రైతులకు ఇస్తా అన్నాడు. పట్టదారులకే కాదు కౌలు రైతులకు కూడా ఇస్తా నేను రైతు బంధు అన్నాడు. దాని పేరు మార్చి రైతు భరోసా అన్నాడు. కేసీఆర్ 10,000 ఇస్తాడు, నేను రాగానే 15,000 ఇస్తా అన్నాడు. కానీ కేసీఆర్ చెప్పిన 10,000కి ఇంకా దిక్కులేదు. పడ్డాయా మొత్తం రైతు బంధు? ఇంతవరకు రైతు బంధే మొత్తం దిక్కులేని పరిస్థితి. అందుకే నేను అంటున్నా, మరి రైతులకు మనం చెప్పకపోతే, వాళ్ళ తరపున మనం గొంతు ఇప్పకపోతే, ఇవాళ ముఖ్యమంత్రి కాంగ్రెస్ పార్టీ ఏమనుకుంటారంటే, మేము మొండి చేయి ఇచ్చినా, మేమేమి ఇయ్యకపోయినా వీళ్ళు మళ్ళా మాకే గుద్దినరు అంటే మా పాలన సుభిక్షంగా ఉన్నది, ప్రజలు సంతోషంగానే ఉన్నారు, రైతులు సంతోషంగానే ఉన్నారు అనే వాదన తీసుకొని వస్తారు. అందుకే మనం రైతులకు చెప్పాలి, ఎవరెవరికైతే 2 లక్షల రుణం మాఫీ అయిందో, ఎవరెవరికైతే 15,000 పడ్డాయో, ఎవరెవరికైతే 500 బోనస్ వచ్చిందో, ఎవరెవరికైతే కౌలు రైతులకు కూడా రైతు భరోసా వచ్చిందో, ఎవరెవరికైతే 24 గంటల కరెంట్ వచ్చిందో వాళ్ళు కాంగ్రెస్ కోటేయండి, మిగతా వాళ్ళు మాత్రం ఖచ్చితంగా బీఆర్ఎస్ కే ఓటేయండి అనే మాట రైతులకు చెప్పవలసిన బాధ్యత మన మీదనే ఉన్నది. ఎందుకంటే ముఖ్యమంత్రి అంటాడు, ఇది నా 100 రోజుల పాలన మీద ప్రజలు ఏమనుకుంటారో తెలుస్తుంది అంటుండు. తెలియాలంటే మరి ఎట్లా తెలియాలి? ఓటుతోనే తెలియాలి, వేరే మార్గం ఏం లేదు.